హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూప గుడికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటయ్యా ఇది? అసలు నువ్వు మా కథని ఎటు తిప్పుతున్నావో కూడా అర్థం కావట్లేదు. నాన్న దగ్గర రాజు ఎంత నమ్మకంగా పనిచేసేవాడు. అలాంటిది రాజు పైన నాన్నకి నమ్మకం లేకుండా చేశావు. రాజు ముఖం చూడాలంటేనే అసహ్యం కలిగేలా చేశావు. అసలు ఏమి ఎరుగని మందారం శ్మశానానికి రావడం ఏంటో, రక్తపు మడుగులో పడి ఉన్న మందారాన్ని కాపాడటానికి అక్కడికి రాజు రావడం ఏంటో, రాజు మందారాన్ని చంపాడని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. రాజుకి శిక్ష పడుతుందన్న సమయంలో మళ్ళీ నువ్వే మందారం బ్రతుకుందన్న మార్గాన్ని నాకు చూపించావు. తర్వాత మందారాన్ని తీసుకొచ్చి రాజుకి శిక్ష పడకుండా చేశాను. రాజు నాన్న దృష్టిలో దుర్మార్గుడు అనుకున్నా తర్వాత రాజు ఎటువంటి తప్పు చేయలేదని, అసలు దోషి దీపక్కి అని నిరూపించగలిగాను. ఇంత చేసినా నువ్వే ఏదో ఒక మార్గం చూపిస్తావని అనుకుంటున్నాను. ఈరోజు రాజు నేను కలిసి ఒక మార్గం ద్వారా నాన్నకి దగ్గర అవ్వాలని అనుకుంటున్నాము. నువ్వు ఆ మార్గాన్ని సులువుగా అమరుస్తావని అనుకుంటున్నాను అని చెప్పి రూపదేవుడికి దండం పెట్టుకుంటూ అటువైపు తిరిగి చూస్తూ అర్చన రాజు అలాగే రూప, విరూపాక్షి, ప్రతాప్ పేర్ల మీద చేపించమని చెప్పడం, రాజు వచ్చి రూపకి దండం పెడుతూ ఉంటే రాజు నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉంటే, నేను మీ ఫ్యామిలీతో కలిసి నా పేరును కూడా చెప్పినప్పుడే వచ్చాను అమ్మాయి గారు అనగానే, అదేంటి రాజు నువ్వు నాకు దండం పెడుతున్నావు, చేతులు దించు అనగానే, అది కాదమ్మాయి గారు, ఎందుకు దించాలి? మీరు నాకు శిక్ష పడకుండా మా అమ్మ ప్రాణాలని కాపాడి నాకు కూడా శిక్ష పడకుండా చేసిన దేవత. మీరు గుడిలో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటున్నారు కదా, అలాగే నా కళ్ళ ఎదుటున్న మీకు కూడా నేను దండం పెట్టుకుంటున్నాను. మీరే నా దేవత అమ్మాయి గారు అని చెప్పి ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రేణుక, మీరు ఎలా కలుస్తారో నేను చూస్తాను అని చెప్పి శ్వేతకి ఫోన్ చేస్తుంది. శ్వేత ఎక్కడున్నావు అనగానే, నేను ఇప్పుడే రాజుకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంటికి వెళ్తున్నాను రేణుక అనగానే, అవునా రాజుకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంటికి వెళ్తున్నావా అని అంటూ ఉంటే, అవును కానీ నువ్వెక్కడున్నావు అని చెప్పి శ్వేత అడుగుతూ ఉండగా రేణుక ఇలా అంటూ ఉంటుంది, నేను గుడికి వచ్చాను, రాజును కూడా ఇక్కడ చూశాను, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావేమోనని నీకు ఫోన్ చేశాను అని అంటూ ఉంటే, అవునా నేను ఇంటికి వెళ్తున్నాను, సరే అయితే రాజుని అక్కడే ఉండమని చెప్పు, నేను కూడా గుడికి వచ్చేస్తాను, అత్తయ్య మావిని కూడా అక్కడికి తీసుకొచ్చి రాజుకి సర్ప్రైజ్ ఇస్తాను అనగానే, సరే శ్వేత త్వరగా రా అని చెప్పేసి రేణుక ఫోన్ కట్ చేస్తుంది. ఇక వెంటనే శ్వేత తల్లిదండ్రులు ఈ విధంగా అంటూ ఉంటారు, అదేంటమ్మా మనం ఇంటి దగ్గర ఇక లగ్నపత్రిక రాపించుకోవాలని వెళ్తున్నాం కదా, అదేంటి సడన్గా గుడికి అని అంటూ ఉంటే, అయితే ఏమవుతుంది నాన్న, మనం కూడా ఇంటి దగ్గర అత్తయ్య మామయ్యకి లగ్నపత్రిక రాపించడానికి వెళ్తున్నామని చెప్పలేదు కదా, సర్ప్రైజ్ ఇవ్వాలనే వెళ్తున్నాం కదా, అందుకే నేను అత్తయ్య మామయ్యకి ఫోన్ చేసి గుడికి నేరుగా రమ్మని చెప్దాం, అక్కడ రాజుకి సర్ప్రైజ్ ఇద్దాం, వాళ్ళకు కూడా సర్ప్రైజ్గా ఉంటుంది కదా అనగానే, సరే అమ్మా అని చెప్పి అంటూ ఉంటే శ్వేత ఇక ముత్యాలకు కూడా ఫోన్ చేస్తుంది. ముత్యాలు అప్పలనాయుడు కూడా కారులో బయలుదేరతారు. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూర్చొని ప్రసాదం తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు పెద్దయ్య గారు నన్ను అర్థం చేసుకుంటారా అమ్మాయి గారు? అసలు పెద్దయ్య గారు జీవితంలో నా ముఖం చూడొద్దు అంటున్నారు, కానీ నేను ఎదుటపడిన ప్రతిసారి ఏదో ఒక యుద్ధమే జరుగుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మాయి గారు అనగానే, లేదు రాజు, పరిస్థితులు అన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, నాన్న కూడా నీతో మాట్లాడతారు, ఇప్పుడు నాన్న మొన్న జరిగిన విషయంలో నీ వైపు కొంచెం పాజిటివ్ రెస్పాన్సే ఉంది అని అంటూ ఈ విధంగా అంటూ ఉంటే రాజు ఇలా అంటూ ఉంటాడు, సరే అమ్మాయి గారు, పెద్దయ్య గారితో నేరుగా మాట్లాడాలి అంటే ధైర్యం సరిపోవట్లేదు కదా, అందుకని ఇప్పుడు పెద్దయ్య గారు ఉన్నారనుకొని
మీరు నేను కలిసి ఇద్దరం కూడా మాట్లాడదాం అనగానే సరే రాజు అని చెప్పి అంటూ ఉంటే రూప ప్రతాప్లా నటిస్తుంది. రాజు రాజులా మాట్లాడతాడు. పెద్దయ్య నన్ను క్షమించండి పెద్దయ్య అనగానే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నా ముఖం చూడొద్దని, నీ ముఖం చూపించొద్దని అనగానే అదేంటి పెద్దయ్య అలా మాట్లాడుతున్నారు, మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నాను పెద్దయ్య, నేను ఎటువంటి తప్పు చేయలేదని మీకు తెలుసు కదా అని అంటూ ఉంటే నువ్వు ఎంత చెప్పినా సరే నువ్వు నా దృష్టిలో ఎప్పుడు నమ్మక ద్రోహివేరా అని చెప్పి అంటూ ఉంటే రూప ప్రతాప్లా మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకి కూడా రాజు చాలా బాధపడుతూ ఉంటే అందుకేనా పెద్దయ్య నేను చేయని తప్పికి కూడా తప్పుడు ఆధారాలు సృష్టించి నన్ను జైలుకు పంపాలని చూశారు అనగానే నేనెందుకు నిన్ను పంపించాలని చూస్తాను, నా నా చెవులు అలాగే నా కళ్ళు కనిపించింది కూడా అబద్ధం అయ్యింది అంతే తప్ప నిన్ను కావాలని ఇరికించాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటే లేదు పెద్దయ్య మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు, ఆ రోజు కూడా ఇలానే జరిగిందని అనుకోవచ్చు కదా, మీ సంతోషం కోసం మాత్రమే నేను ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది పెద్దయ్య, లేకపోతే నేను ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు చేయలేదు, ఇప్పుడు కూడా మీరు ఒప్పుకుంటే మీ దగ్గర పిఏగా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఈ విధంగా ప్రతాప్ని రాజు వేడుకుంటూ ఉంటే అది చూసిన రూప బాధపడుతూ ఉంటుంది. వెంటనే రూపని గట్టిగా హగ్ చేసుకుంటాడు రాజు. రాజుని కూడా రూప గట్టిగా పట్టుకుంటుంది. అది చూసిన రేణుక కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి. అదేంటి వీళ్ళకి చూసినప్పుడల్లా నాకు కోపం రావాలి, నా పగ గుర్తుకు రావాలి, నా కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి ఏంటి అని చెప్పి ఈ విధంగా రేణుక అనుకుంటూ ఉంటుంది. వెంటనే శ్వేతకి ఫోన్ చేయాలి అని చెప్పి మళ్ళీ కూడా శ్వేతకి ఫోన్ చేస్తుంది. 2 నిమిషాల్లో వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి అంతా కూడా డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఈలోపు ప్రతాప్ అలాగే సుమా చంద్ర అందరూ కూడా ఆటోలో వస్తూ ఉంటారు. అప్పలనాయుడు ముత్యాలు కూడా కారులో వస్తూ ఉంటారు. ఎక్కడికి హడావిడిగా బయలుదేరి పెట్టావు అని అంటూ ఉంటే మన కోడలు రమ్మని చెప్పింది, అక్కడికి వెళ్తున్నాం అనగానే ఏంటో రమ్మనడం ఏంటో వెళ్ళడం ఏంటో ఏంటో కనుక్కునే పని లేదా అని చెప్పి అప్పలనాయుడు అంటూ ఉంటే అడిగే ఛాన్స్ ఎక్కడదండి, సర్ప్రైజ్ అని చెప్పింది, ఆగరాదు కొంచెం సేపు అన్నట్లుగా ఆ ముత్యాలు మాట్లాడుతూ ఉంటుంది. ఇక గుళ్ళో సూర్యప్రతాపు వచ్చే సమయానికి రాజరూప ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. ప్రతాప్ ఇక గుడిలోకి అడుగు పెడతాడు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని రాసుండడం చూసి చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక రూప వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనగానే ఇదంతా ఎప్పుడు ఏర్పాటు చేసావు రూప అనగానే ఉదయాన్నే వచ్చి అంతా కూడా సిద్ధం చేసింది, అందుకే నీతో చెప్పొద్దని అన్నయ్య అందుకని చెప్పలేదు అనగానే హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్ అని చెప్పి రూప ఇక చంద్రకి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంది. ఇకపోతే ఇంకా నాన్నకి ఏం సర్ప్రైజ్ అమ్మా అనగానే పెద్ద సర్ప్రైజే ఉంది బాబాయ్ అని చెప్పి ఇంకా రాలేదేంటి అని చెప్పి రాజు వైపు సైగ చేయడంతో రాజు వచ్చి అమాంతం ప్రతాప్ కాళ్ళ మీద పడిపోతాడు. కిందకి చూసి షాక్ అయిపోతాడు ప్రతాప్. లే ఏంట్రా ఇలా వచ్చి కాళ్ళు పట్టుకున్నావు, లెగుస్తావా లెగవా, చంద్ర నువ్వైనా చెప్పు అనగానే ఏంటి రాజు ఇది వదులు అనగానే అలా అయితే మీరే పెద్దయ్యని నన్ను క్షమించమని చెప్పండి, అప్పుడు ఖచ్చితంగా కాళ్ళు వదిలిపెడతాను అని ఈ విధంగా అనగానే ప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. నీ ముఖం ఎప్పుడు చూపించొద్దని చెప్పాను కదా రూప నువ్వైనా చెప్పు అనగానే రూప అలానే చూస్తూ ఉంటుంది. మరిక కాళ్ళ మీద పడ్డ రాజుని ప్రతాప్ క్షమిస్తాడా? అదే సమయానికి గుడిలో అడుగుపెట్టిన ముత్యాలు అలాగే శ్వేతకంఠ రాజు ప్రతాప్ కాళ్ళు పట్టుకోవడం చూసి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఏం జరుగుతుంది?